హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సిహెచ్ఓని. ఎంసీపీ కార్డు గురించి తెలుసుకుంటున్నాం కదండి. దానిలో ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే ఎలాగా మనము ట్రీట్మెంట్ పొందాలి అనేసి, అసలు ఆ కాంప్లికేషన్స్ ఏంటో అనేది ఈ బుక్లో రాసి ఉంటుంది. ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్లీడింగ్ కానీ, ఎనీమియా రక్తహీనత కానీ, మనం బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది కానీ, ఫీవర్ కానీ, నెక్స్ట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం కానీ, తలనొప్పి కానీ, 12 అవర్స్ కన్నా ఎక్కువ నొప్పులు రావడం కానీ, నెక్స్ట్ ఉమ్మనీరు పడిపోవడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇవి ఉన్నప్పుడు, ఈ ప్రమాదకర సూచికలు ఏదైతే ఉన్నప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని, దీని మీద అంటే అంబులెన్స్ని రెడీ చేసుకోవాలని, హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలని దీంట్లో ఉంటుందండి. తర్వాత డెలివరీ అయిన తర్వాత డెలివరీ డీటెయిల్స్, నెక్స్ట్ బేబీకి మీకు ఉన్న కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే దీంట్లో పొందుపరుస్తారు. చూసారా, దీంట్లో బేబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దీంట్లో ఏదైనా అటు ఇటుగా ఏమన్నా కొంచెం ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఏఎన్ఎం గారు, ఆశా వర్కర్ గారు, సిహెచ్ఓ గారు మీకు రిఫర్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం